ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. బాబు, ఇక్కడ మా గురించి వాళ్ళకి ఆధారాలు దొరకవు. అక్కడ వాళ్ళు బంధించిన బాబాయ్ పిన్నులను తీసుకెళ్లామంటే మా నాన్నని విడిపించుకోవచ్చు కదా. ఎస్ యా, ఇంత దూరం వచ్చినందుకు మీ నాన్నగారిని కాపాడే సాక్ష్యం దొరికింది. అది నాకు చాలా ఆనందంగా ఉంది. రాజుగారు రాణిగారు చనిపోయాక పిన్ని బాబాయ్ ఎటైనా వెళ్ళిపోయి ఉంటారేమో అనుకున్నాను. కానీ వాళ్ళ ఉపేంద్ర చేతిలో బందీలు అయిపోయి ఉంటారని ఊహించలేకపోయాను బాబు. పాపం వాళ్ళు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు చాం. త్వరగా వెళ్ళి వాళ్ళని విడిపించి తీసుకువెళ్ళిపోదాం. బాబాయ్ పిన్ని సాక్ష్యం చెప్తే మా నాన్న బయటకు వచ్చినట్టే కదా బాబు. సంస్థానం గురించి తెలిసిన వాళ్ళు ఆ ఉపేంద్ర చేతిలో బాధితులు కూడా కాబట్టి వాళ్ళ సాక్ష్యం మీ నాన్నని ఖచ్చితంగా బయటికి తీసుకొస్తుంది. త్వరగా వెళ్దాం పద. నా దగ్గర ఈ రోజున ఎంత ఆస్తుందంటే నచ్చింది తినగలను, కొనగలను. కానీ ఒక్కటే అసంతృప్తి. నీ మెడలో ఉన్న ఆ రాజ మణిహారం నా దగ్గరికి రాలేదు. అది దొరికి నా మెడలోకి చేరిన రోజు నేను నీకంటే గొప్పదాన్ని. ఆ రోజు ఎప్పుడొస్తుందో అప్పుడే నాకు మనశ్శాంతి. ఎంత వెతికినా ఏ చిన్న ఆధారం కూడా కనిపించలేదు. కాలిపోయిన ఫోటో ఎందుకు సార్? ఏమీ కనిపించట్లేదు కదా. ఈ ఫోటోని కూడా బాగు చేసే టెక్నాలజీ ఉంటుందిగా, టెక్నాలజీ వాడుకుందా. చాం, వాళ్ళని తీసుకొని మనం వెంటనే వెళ్ళిపోవాలి. అమ్మ వాళ్ళు వచ్చారు కాబట్టి మనం ఇంకా ఇక్కడ ఉండటం మంచిది కాదు. అలాగే బాబు, పదండి.
నిద్రపోతున్నట్టున్నారు బాబు. తిన్నారో లేదో? తినలేదంటే దారిలో తినిపిద్దాం. ముందు వాళ్ళని లేపు. ఆ. పిన్ని, సార్ సార్ పిన్ని. లేవండి. పిన్ని, సార్. లేవండి. పిన్ని, త్వరగా వెళ్ళిపోవాలి. పిన్ని లే. పిన్ని, పిన్ని. ఆ! సార్ 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 సాక్ష్యం చెప్తానని మాటిచ్చి ఇలా చేశారేంటి పిన్ని? అయ్యో, లే పిన్ని. పిన్ని, 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 లే పిన్ని. బాబాయ్ లే, లే బాబాయ్. బాబాయ్, బాబాయ్, బాబాయ్ లే బాబాయ్, లే. అయ్యో, మా నాన్నని కాపాడుకోవడానికి నాకున్న దిక్కు నువ్వొక్కడివే బాబాయ్. లే బాబాయ్, లే బాబాయ్. కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్తానన్నావు కదా బాబాయ్. లే బాబాయ్, లే. లే పిన్ని, లే పిన్ని. చూసావా బాబు, ఉన్న ఒకే ఒక్క సాక్ష్యాన్ని కూడా చంపేశారు. ఇప్పుడు ఏం చేయాలి నేను? మా నాన్నని ఎలా కాపాడుకోవాలి? రాజుగారు రాణిగారు చనిపోవడంతోనే ఈ ఇల్లు సమాధులు లేని శ్మశానం అయిపోయింది. లేదంటే మంచి వాళ్ళందరికీ ఈ చావులేంటి బాబు? ఆకలేస్తోందయ్యా. రోజు మీకు గొడ్డు కారంతో అన్నం పెడుతున్నాను. ఈరోజు మీకు మంచి భోజనం పెట్టాలని నా మంచి మనసు చెప్తోంది.